శ్రీ గురుభ్యో నమః. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. యుద్ధానికి అవసరమైన ఆయుధ సామాగ్రితో అలంకరించబడిన చక్రరాజము అనే పేరు గల రథమును కలిగిన అమ్మ. శ్రీచక్రాన్ని కూడా చక్రరాజ రథం అంటారు. శ్రీచక్రంలో ఉన్న మంత్రశక్తులే ఆయుధాలు. అలాంటి శ్రీచక్రం ముందు కూర్చున్నామంటే ఆ శ్రీచక్ర రూపంలో ఉన్న అమ్మవారు వచ్చి మనలోని అజ్ఞానాన్ని, భండాసురుణ్ణి నశింపచేస్తారు. అజ్ఞానం పోతేనే మోక్షం. ఆయుధాలు అంటే సత్కర్మలు, ఆయుధాలు అంటే ఉపాసనా మంత్రాలు, ఆయుధాలు అంటే ఆత్మజ్ఞానం పొందే మార్గాలు. ఈ క్రింది విశ్వాసాలన్నీ కూడా అమ్మ ఆయుధాలే. మన ఇంద్రియాలకు అందని సృష్టికర్త ఒకడున్నాడని నమ్మండి. వేదాలను దేవుని వాక్కులుగా నమ్మండి. సృష్టి స్థితి లయాల చక్రానికి ఇరుసు నేను అని నమ్మండి. మన ఆలోచనలే విధి అని నమ్మండి. కర్మ జన్మ రెండూ దైవనియతి అనే నాణ్యానికి బొమ్మ బొరుసు అని నమ్మండి. ఆచార వ్యవహారాలు దైవంతో సాన్నిహిత్యాన్ని కలిగిస్తాయి అని నమ్మండి. సత్కర్మ, భక్తి, విచారణ భగవంతుని చేరే మార్గాలు అని నమ్మండి. అన్ని మార్గాలు దేవుని యొక్క కిరణాలు అని నమ్మండి. అతీంద్రియ పరమాత్మను తెలుసుకోవడానికి జ్ఞానోదయం పొందిన గురువు అవసరం అని నమ్మండి. బ్రహ్మరంధ్ర స్థానంలో మానవ ప్రజ్ఞకు అతీతంగా ఉన్న సహస్రార చక్రాన్ని కూడా చక్రరాజ రథం అంటారు. మిగిలిన షట్చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి. సూర్యుడు కేంద్రంగా ఉండి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాది వ్యూహాన్ని కూడా చక్రరాజ రథంతో సంకేతిస్తారు. ఈ చక్రానికి కేంద్రంలో ఉన్న ఇరుసే సూర్యుడు. రమణులు అన్నట్టు దేహంలో ఉన్నదే విశ్వంలో ఉన్నది. అమ్మ నామం ప్రతిదీ దేహంలో ఉండే సుషుమ్నా నాడీ వ్యవస్థకు, సూర్యగ్రహ నక్షత్రాది వ్యవస్థకు, శ్రీచక్ర వ్యవస్థకు వ్యాఖ్యానంగా ఉండడం అనేది అద్భుతమైన విషయం. యుద్ధానికి అమ్మవారు ఒంటరిగానే బయలుదేరింది. ఒకే దీపం నుండి అనేక వేల దీపాలు వెలిగించుకున్నట్లు ఒకే అమ్మవారి నుండి అనేక వేల శక్తులు వెలికి వచ్చి అమ్మవారి సైన్యంగా నిలబడ్డాయి. జ్ఞాన ప్రసూనాంబికయే అతిపెద్ద జ్ఞాన దీపం. అందుండి వెలువడిన అనేక జ్ఞానదీపాలే లోకంలో ఉన్న జ్ఞానులందరూ. నిజంగా శ్రీకాళహస్తి జ్ఞాన కేంద్రం. మనం అమ్మ వైపుకు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే అమ్మ అన్ని అడ్డంకులను తొలగించి తన వైపుకు మనల్ని నడిపిస్తుంది.